ఈనాటి కథ శీర్షిక చక్కని తీర్పు. పిల్లలు, మీకిప్పుడు ఒక చిత్రమైన జపాన్ కథ చెప్తాను. ఈ కథ జరిగే నాటికి జపాన్ వాళ్ళు అద్దం చూసుకోవటమే ఎరగరు. మరి అద్దం చూసుకోకపోతే మన ముఖం ఎలాగున్నది మనకెట్లా తెలుస్తుంది? అందుకని వాళ్ళ ముఖం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేదే కాదు. అటువంటి జపాన్ దేశంలో ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఒకనాడు అతను బజారుకి పోతూ ఉండగా దారిలో ఒక అద్దం ముక్క దొరికింది. దాన్నెత్తి చూశాడు. చూసేసరికి ఏముంది? అందులో అతని రూపం కనబడింది. కానీ అది తన రూపమే అన్న సంగతి రైతుకు తెలీదు. ఎవరీ మనిషి? నా వైపు ఎందుకిలా చూస్తున్నాడు? ఇతను ఎవరై ఉంటాడు? అని ఆశ్చర్యంతో చాలాసేపు ఆలోచించాడు. ఆలోచించి చివరకు ఇతను మరెవరూ కాదు, నా చిన్నతనంలో చచ్చిపోయిన మా నాయన అయి ఉంటాడు అని నిర్ణయించుకున్నాడు. అయినా ఇంతకాలమైన తర్వాత ఇప్పుడు ఈ రూపంలో ఎందుకు కనబడుతున్నాడు? నేను తనని మర్చిపోయానని ఏమైనా కోపం వచ్చిందో ఏమో. నాకు ముఖం